మీకు కాదు గదా. ఎందుకు విడాకులు తీసుకున్నానో నాకు మాత్రమే తెలుసు. నొప్పి అనుభవించేవాడికే తెలుస్తుంది అంటూ తన అనుభవాలను పంచుకొచ్చింది నిహారిక. అలాగే విడాకుల సమయంలో తన తండ్రి తనకు ఎలా అండగా నిలిచారనే విషయంపై కూడా నిహారిక చెప్పుకొచ్చింది. మా నాన్న ఎప్పుడూ కూడా నన్ను భారంలా భావించలేదు, ఒక బాధ్యతగాని భావించాడు. మా నాన్నకి 65 సంవత్సరాల వయసు అయ్యుండవచ్చు, కాని ఆయన ఇంకా పాతకాలంలోనే ఉండిపోలేదు. విడాకుల గురించి నేను చెప్పినప్పుడు నీకు 60 ఏళ్లు వచ్చినా నేను చూసుకుంటాను, వచ్చేయ్ అని అన్నాడు. అటు మా నాన్నతో పాటు మా అన్నయ్య కూడా ఆ దేవుడిచ్చిన అరుదైన బహుమతిగానే భావిస్తాను అంటూ ఎమోషనల్ అయింది నిహారిక. ఇక బయటికి ఎప్పుడూ నవ్వుతూ కనిపించే నిహారిక మనసులో ఇంత భారం ఉందా అని తెలిసి అభిమానులు సైతం బాధపడిపోతున్నారు. అంతేకాదు, నిహారికపై చాలామంది చేసిన ట్రోల్స్కి ఈ ఒక్క మాటతో గట్టి కౌంటర్ ఇచ్చింది అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికైతే